నిఖిల్ హీరోగా సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్గా తెరకెక్కుతున్న చిత్రం స్వయంభూ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాను పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్ శ్రీకర్ నిర్మించారు. 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తయింది. వేసవిలో పాన్ ఇండియాగా ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఎపిక్ టీజర్ లాంచ్ వేడుక నిర్వహించారు. ఈ సినిమా ని కూడా మీరు 2 years డిలే అయినా కానీ దాన్ని ఎలా మీరు ప్రమోట్ చేస్తూ వచ్చారో నాకు తెలుసు. అండ్ ఈ రోజు కూడా మీరు ఇంత అటెండెన్స్లో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ప్రెషస్ టైం తీసుకున్నందుకు. అలాగే 2 years నుంచి నేను ఏం చేస్తున్నానంటే మా సపోర్టర్స్ అందరు ఉన్నారు వెనకాల. గైస్, ఇది మిస్ అయ్యా నేను చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే కార్తికేయ 2 సినిమా తర్వాత ఐ రియలీ వాంటెడ్ టు కమ్ విత్ సంథింగ్ అమేజింగ్. మీ అందరూ ఆ సినిమాని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళి మీరు అక్కడ కూర్చోబెట్టారు. మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది. సో ఒక మంచి సినిమాతో ముందుకు వద్దామని చెప్పేసి ఐ టుక్ మై టైం. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయపడుతూ జాగ్రత్తగా చేసిన సినిమా స్వయంభూ. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. అండ్ నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, మీరందరూ నిఖిల్ మాకు ఇష్టం, నిఖిల్ మావాడు అని చెప్పుకోవడానికి మీరు చాలా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. యా, థ్యాంక్ యూ గైస్. అండ్ నేను ఈరోజు సినిమా గురించి ఎక్కువ కాదు, బట్ జస్ట్ ఐ వాంట్ టు గివ్ అ క్లారిటీ. ఎందుకంటే ఇప్పుడే టీజర్ వచ్చింది. దీని టీజర్ అనాలా, ఇంట్రడక్షన్ అనాలా, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ స్వయంభూ అనాలా నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. ఒక మంచి సినిమా తీసాం అండ్ మేము నమ్ముతున్నాం, ఒక మంచి కథని ఒక సినిమా పరంగా తీసాం. అందరు చెప్పినట్టు కాకుండా ఈరోజు ఈ సినిమా సక్సెస్ ఏంటంటే దెర్ ఆర్ 2 people అండి. వన్ ఇస్ డెఫినెట్లీ ఎవ్రీబడి, బట్ వన్ మెయిన్ రీజన్ ఇస్ భువన్ అండ్ భరత్ కృష్ణమాచారి, హూ ఇస్ ద డైరెక్టర్. ఎంత బాగా వచ్చినా మళ్ళీ కావాలి అని చెప్తూ హీస్ కెప్ట్ ఆన్ ప్రమోటింగ్ అస్ అండ్ పుషింగ్ అస్. అండ్ మా అందరికీ తెలుసు, మన సంయుక్త కానీ, నభా కానీ, ఎవ్రీ యాక్టర్ దీంట్లో సునీల్ గారు ఉన్నారు, దెర్ ఇస్ సూపర్రాజు గారు, ఎవ్రీబడి దే విల్ కీప్ కమింగ్. అండ్ టీజర్ గురించి మాట్లాడాలి ఆర్ వాట్ ఎవర్ ఇంట్రడక్షన్ మాట్లాడాలి, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. దీంట్లో మేము కథ ఎలా చెప్పాలి, ఎందుకంటే కథలో ట్విస్ట్ ఉన్నాయి, టర్న్స్ ఉన్నాయి, అండ్ వీటన్నిటిని మేము రివీల్ చేయకుండా, బట్ అట్ ద సేమ్ టైం మీ అందరినీ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ స్వయంభూ అని చెప్పాలి, మీకు ఒక చిన్న గ్లిమ్స్ చూపించాలి, ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలని చెప్పి చేసిన ప్రయత్నం ఇది. సో ఈ ఫిలింకి మీరు కార్తికేయ 2 తర్వాత ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దట్ నిఖిల్ పుట్ ఫర్ దిస్ ఫిలిం, దట్ టైమ్ and how many, what all training that you have went through, where all you went for the training. All of us have gone through, even you have gone through. I went through training, but I feel that you are the one who put the most effort for this. So when I heard the story, it, as Nikhil said, it's a story of an underdog and the kind of journey that he goes through, and the story how it unveils itself through the film. It was so good. And I don't know, I felt very emotional because ఎందుకంటే ఇది చాలా వెయిట్ చేసి ఎఫర్ట్ పెట్టి టెక్నీషియన్స్ అందరూ the kind of we thought we'll release the film when 2000 2 years back. అది తర్వాత post production, and this is a film which became bigger and bigger through the process of the film. ఫస్ట్ షెడ్యూల్ అంటే సైన్ చేసేటప్పుడు ఓకే వీ హ్యాడ్ అన్ విషన్ అండ్ ఒక ప్లానింగ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యాడ్. తర్వాత దే ఫెల్ట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ ఇన్ బిట్వీన్. బిఫోర్ ఐ స్టార్టెడ్ షూటింగ్ ఇట్ బికేమ్ అ బిగ్ ఫిల్మ్, very big film. I am actually very proud to be a part of this film andi. So what I like about this film is it's a very inspirational film. అంటే మనకు పట్టుదల ఉండి మన కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నది. if you come from a very small place and if you don't, and you are like people don't want you in power also, అంటే పవర్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తున్నా కూడా మీరు పైకి రావచ్చు అనే ఒక స్టోరీ ఇది. ఇట్స్ అ వెరీ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ సెట్ ఇన్ maybe 1500 years back. It's a very interesting film, and everyone, right from the director to everyone involved, the cast, everyone has put in their 100% effort in it. And దీని అన్నిటికీ ప్రొడ్యూసర్ గారు మధు గారు యాక్చువల్లీ I don't know, అంటే ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత బడ్జెట్ పెరిగిపోతున్నా కూడా ఈ పుట్ ఇన్ ఆల్ హిస్ ఎఫర్ట్ వాట్ హీ కెన్ డూ టు వాట్ ఇప్పటివరకు మనం చూసిన దానికి. అండ్ ఏ అభి ట్రైలర్ హై, పిక్చర్ అభి బాకీ హై. I just want to send a huge shout out to the entire team of Swayambhu, cast, crew, direction department, cinematography department, art department, costume department, makeup department, choreography department, not just the main people, but every single person who's worked on the set.
not to forget the huge number of junior artists who used to be on the set. పొద్దు నుంచి వచ్చి కాస్ట్యూమ్ వేసుకొని సెట్లో వాకిన్ అవ్వగానే నాకు ఏదో పాస్ట్కి వచ్చేసాను అనే ఫీల్ వచ్చే ఉండేది. దే యూస్ టు బీ దేర్ త్రూ అవుట్. మీరు చూసిన టీజర్ మాత్రమే అనిపించవచ్చు, కానీ ఇది 2 years నుంచి మొత్తం టీమ్ ఏ సీజన్ అని చూడకుండా డే అండ్ నైట్ పని చేసిన రిజల్ట్. ఇంకా సినిమా అదిరిపోతుంది. I would like to thank everybody present here and ఈ పెద్ద ప్రొడక్షన్కి ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ. Pardon me for using just English, okay? So the thing is, first I would love to say a big thanks to Madhu Garu, because, you know, mounting such a big project for a debutant is like unbelievable. So the kind of faith that he has had, and I hope, you know, we are able to deliver that in a big way. And then second big thanks to Nikhil Garu, because producer okay, the hero has to believe. And I'm telling you, the way in which he has dedicated himself to the film is absolutely fantastic, and you will feel that. So, and apart from that, the main thing is Sendil sir. Yeah. Yeah. So Sendil sir, like, he is the bedrock of this film. You know, on top of him, we are all, you know, trying to build the thing. So, and whatever happens outside the set, nothing disturbs him when he's inside the set. I mean, he will understand what I'm saying. The thing is, he has killed it. That's what I can say. And apart from that, Ravi Basrur Garu, and then the production designer Ravinder Garu, Prabhakaran Garu, and then all the stunt masters and everybody actually has leveled up and, you know, dedicated themselves too much for this film for close to 2.5 years. So I just hope everybody loves it, and we are just working. And sorry that, you know, initially there was Feb 13 ka plan chesamu, but we are working a lot.